విద్యతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చుండూరు మండల గ్రామము ఎడ్లపల్లిలోని పీఎం శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో దాదాపు 15 లక్షల వ్యయంతో నిర్మించిన రావి సునీల్ దత్తు స్మారక కళావేదిక ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కళావేదిక నిర్మించిన రావి సాయిబాబు, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి హాజరయ్యారు. సభకు ప్రారంభోత్సవం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన రైతు స్కిట్ మంచి సందేశాన్ని ఇచ్చిందని అభినందించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని హామీనిచ్చారు. కళావేదిక దాత విద్యావేత్త రావి సాయిబాబు మాట్లాడుతూ కళావేదికను సద్వినియోగం చేసుకుని కళలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, తమ్మా శివారెడ్డి, విఎస్కే ప్రసాద్, కుర్రి వెంకటరెడ్డి, కె మధుసూదన్ రావు, ఏ నారాయణ చౌదరి, మొవ్వా శరత్తు, బయ్యా సతీషు, మండల తహసీల్దార్ డి నాగరాజు, ఎంపీడీఓ ఎన్ సుదీప, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి నేను మా హౌస్ కట్టినప్పుడు కూడా అంత దగ్గర లేని అంటూ ఉంటాను సార్తో. దగ్గరుండి ప్రతి అంగుళము కూడా పర్యవేక్షణ చేసి నిర్మించడం జరిగింది. మరి వారి కోరిక మేరకు ఈరోజు మరి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన పాఠశాల 1948లో ప్రారంభమైంది. దినదినాభివృద్ధి చెందుతూ అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మన పాఠశాలలో ఉంది. అందుకని హై స్కూల్ ప్లస్గా పిలుస్తున్నాం. మన దగ్గర సిఈసి ఇంటర్మీడియట్ కూడా ఉంది. 410 మంది మన పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి వీరికి పాఠశాల తరఫున ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తూ ఉన్నారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల ద్వారా యూనిఫాము, బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, షూ, మరి అలాగే గ్రాఫ్ బుక్స్, డిక్షనరీ అందిస్తూ ఉన్నారు. మరి శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా 6 రోజులు 6 రకాలైనటువంటి రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజన పథకం అందిస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు అందిస్తూ ఉన్నారు. మనబడి మన భవిష్యత్తు కింద అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఆలపాటి వెంకట్రామయ్య గారు చొరవ తీసుకొని 1949వ సంవత్సరంలో ఎడ్లపల్లి ఎలిమెంటరీ స్కూల్లో స్టార్ట్ చేసినటువంటి ఈ జిల్లా పరిషత్ హై స్కూలు తర్వాత మన్నె సత్యనారాయణ గారి సహాయంతో, తర్వాత ఊరి పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారాలతో దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఈ స్థితికి చేరుకున్నది. ఈ స్కూల్లో ఇప్పటిదాకా 12,000 మంది విద్యార్థులు 10th క్లాస్ కానీ ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికెట్ కానీ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. అందులో చాలామంది మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. ఈ నేల చాలా మంచిది. చాలామంది విద్యార్థులు పైకి వచ్చారు. నేను పిల్లలందరికీ అదే చెబుతాను, బాగా చదువుకోండమ్మా, ఇక్కడ చదువుకున్న పిల్లలు పైకి వచ్చే ఇది ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో అది అలా ఉంటే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పిల్లల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకోవడానికి ఒక వేదికట్టు లేదు అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వేదికని తయారు చేశాను పిల్లల కోసం. You have an inherent power to do the service. నీ జీవితాంతం కూడా నువ్వు సేవ చేయొచ్చు. సహాయం కొంతమందికే చేయొచ్చు, సేవ అనేది అందరికీ చేయొచ్చు. చిన్నారి మనసుల్లో ఆ భావాన్ని నింపాలి. ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నారో మీ వృత్తి చాలా బలమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వృత్తి అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మీరు ఏదైతే ఇన్కల్కేట్ చేయగలుగుతారో అదే భావం నేటికి ఏ నేటికైనా సరే అదే స్థిరంగా ఉంటుంది చిన్నారుల యొక్క మనస్సుల్లో. మీరు ఏ రకమైనటువంటి మనం రైతు విత్తనం వేస్తే ఆ రకమైనటువంటి
వృక్షం బయటకు వస్తూ ఉంటుంది, మొక్క బయటకు వస్తూ ఉంటుంది. అదే రకంగా మీరు నాటే జ్ఞాన విత్తు అది సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఉపయోగపడేలాగా ఉండాలి. ఈ స్కూల్లో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు దేశ విదేశాల్లో స్థిరపడి ఒక ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారందరూ కూడా ఈ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అవసరమైనా ఇస్తున్నారని చెప్పి హెచ్ఎం గారు చెప్పాడు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్లో ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టుగా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ 250 స్కూల్స్ దాకా దాదాపు హై స్కూల్స్ ఉంటే ఒక 20-25 స్కూల్స్ లోపే అన్ని వసతులు కలిగినటువంటి స్కూల్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఎడ్లపల్లి హై స్కూల్ కూడా ముందుందని చెప్పుకోవడం మనందరం కూడా సంతోషించదగ్గ పరిణామం అది. ముఖ్యంగా నేను కూడా వేమూరు నియోజకవర్గాల్లో చూసినటువంటి హై స్కూల్స్ అన్నింటిలో కూడా నాకు ఈ స్కూలు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కానీ గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కానీ మొట్టమొదటి నుంచి కట్టినప్పటి నుంచి ఇక్కడ అందరి సహకారంతో ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అవసరాలు తీర్చడానికి వాళ్ళు అందించే సహకారం కానీ ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ కానీ మన స్కూల్కి ఒక మంచి పేరు రావడానికి కారణమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలను ఉద్దేశించి కూడా ఇప్పుడే పెద్దలు రాజయ్య గారు చెప్పారు, ఆ చిన్నారులు అందించినటువంటి స్కిట్ ఏదైతే ఉందో రైతులకు